రవీందర్ గారు ముందున్నారు కాబట్టి ఆయన ప్రథమ ప్రాధాన్యత ఓటేయండి అని చెప్పడానికే నేను వచ్చిన. మనం బీసీల గురించి మాట్లాడడానికి మనం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి, నేను మీకు పంపిస్తా, చదవాలనుకున్న వాళ్ళు చదవండి. ఓకే, దాంట్లో మా లేదంటే హర్షవర్ధన్ రెడ్డి అనుకుంటా, సమ్ రెడ్డి కాంగ్రెస్ పోటీ చేస్తుంది రెడ్డి. తర్వాత సిపిఎం బేస్డ్గా యూటీఎఫ్ ఉంది, అది నర్సిరెడ్డి. తర్వాత పిఆర్టీ ఉంది, అది శ్రీపాల్ రెడ్డి. ఆశ్చర్యకరం ఏంటంటే 4 ఆర్గనైజేషన్ పోటీ చేస్తుంది. 4 ఆర్గనైజేషన్ కూడా ఒక బీసీ కాన్సెప్ట్ అని మనం ఏదో కూరగాయలని కొట్టుకుంటున్నాం, యూనిటీ అంటున్నాం. తీర్మాన గారు పేపర్లు చూస్తున్నారు, ఎన్ని ఇచ్చినా వాళ్ళు ప్రశాంతంగా నలుగురు నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన వేదిక మీద ఇప్పుడు ప్రతి వేదికని పంచుకుంటున్న ఈ నలుగురు కలిసి పెద్దలంతా తీర్మాన మల్లన్న గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అందరూ కూడా ఆర్ కృష్ణ గారితో సహా అందరూ కలిసి ఏంటంటే బీసీ నుంచి నిలబడాలని చెప్పి కోరితే అప్పుడు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పోల్ రవీందర్ గారు పోటీ చేస్తున్నాడు. కాబట్టి మనం మనం ఒకవైపు బీసీ వాదం తీసుకెళ్తున్నాం, వాళ్ళు ధైర్యంగా రెడ్డి వాదం పట్టుకొచ్చారు. మనం దాన్ని ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా మనం తీరాలి, గెలిస్తేనే అప్పుడు మన వాదం నిలబడుతుంది. మొట్టమొదటి ఎందుకంటే ఇటువైపు వాదం మీద యుద్ధం చేస్తున్నాం, అది ఇంత అన్యాయం అనే టైంలో ఇంకా విపరీత ధోరణి కనబడుతుంది. ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మొహమాట పడకుండా రెడ్డిని పెట్టడం అంటే చాలా దురదృష్టకరం. ఈ టైంలో ధైర్యంగా ఎమ్మెల్సీ పోల్ రవీంద్ర గారు పోటీ చేస్తున్నాడు, గతంలో ఎమ్మెల్సీ చేసిన వ్యక్తిగా. మరి కాబట్టి మనందరం కూడా వీళ్ళంత వరకు ఎవరు పరిచయం ఉన్న మేరకు అందరికి సపోర్ట్ చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా యాదవ్ గారు వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. మనకే 1-2 వేసుకుందాం తప్ప దయచేసి అటువైపు వేయకుండా ప్రయత్నం చేయాలని చెప్పి దాంతో చిరంజీవులు గారు వచ్చినందుకు వారు ఇంత విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పడం, అలాగే చాలామంది మేధావులు తీర్మాన మల్లన్న కానివ్వండి, గౌడ్ గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి, వీరంతా కూడా బీసీ వర్గాల మీద, బీసీ అంచెవేద మీద ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు జరిగిన కులగణన కూడా సరి అయిన పద్ధతులు జరగలేదనే విషయాన్ని గతంలో కూడా మనం చాలా మీటింగ్ కూడా మనం చెప్పడం జరిగింది. అది ఇప్పటికైనా సరే మనకి ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఇందాక సోమరాజు గారు అన్నట్టు ఎలా చెప్తారు, బీసీ వాళ్ళ దగ్గర, ఎస్టీ వాళ్ళ దగ్గర, ఎస్సీ వాళ్ళ దగ్గర, ఓసీ వాళ్ళు ఎలా చెప్తారు, ఎలా సాధ్యం అని అది మనం ఒకసారి పరిశీలిస్తే ఇదంతా కూడా అందరూ కూడా ఇందాక అన్నట్టు మన రెడ్డి, వెలమ, కమ్మ ఈ వర్గాలు ఒకప్పుడు ఇదే మన రేవంత్ రెడ్డి గారు రెడ్డి వాడిని నిలబడుతున్నా, రెడ్డి వాడే మాకు మినిస్టర్ అవుతారు, ఎవరు మమ్మల్ని ఓడిస్తారు అనే దానికి బాధంగా చెప్పినప్పుడు మనందరం కూడా వాళ్ళకే ఓటేసి వాళ్ళని గెలిపించి మనం నెత్తిన పెట్టుకున్నాం వాళ్ళందరినీ. అది తప్పు మందే. ఓపెన్ చెప్పండి మీది ఇట్లుండాలి, మాది ఇట్లుంటుంది. అంత ధైర్యంగా వాడు చెప్పగలుగుతున్నాడంటే మనలో పిరికితనం ఉంది. అలాగే పిరికితనాన్ని పక్కన పెట్టాలి. అలాగే ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం చాలా చిన్నది, ఇంకా పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలి. చిరంజీవి గారికి నేను కోరేది ఏంటంటే ఎవరైతే మేధావి వర్గం ఉందో, ఇందాక మనకి ఎక్కడైతే కోర్టులో కూడా మన బీసీ నుండి కానీ ఎదిగేసి చాటట్లేదు, బీసీ వాదాన్ని ఎక్కడ వినిపించట్లేదు, వాళ్ళని కూడా మనం కలుపుకుంటూ ఈ వాదాన్ని ఖమ్మం జిల్లా నుంచే ఏదైతే ఈ ఖమ్మం జిల్లా నుంచి చక్కగా మీరు అందరూ తీసుకొచ్చేసి భారీ ఎత్తున ఒక గర్జన, బీసీ గర్జన లాంటిది ఏర్పాటు చేసి ముందుకు సాగాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు బీసీ కాన్సెప్ట్తో గెలుస్తుంది. రేపొద్దున ఈ పోల్ రవీంద్ర గారు గెలిచిన తర్వాత బీసీ జనాలకి కంపల్సరీగా బాధ్యులుగా ఉండాలి అనేది మీరు చెప్పాలి. ఎందుకు చెప్తున్నంటే గతంలో ఎమ్మెల్సీ రవీంద్ర గారు గెలిచారు, నేను ఆయన తప్పు పెట్టట్లా, కానీ ఆయన యొక్క వ్యక్తిత్వం కావచ్చు, పోకడ కావచ్చు, కొంచెము అంటే మనం ఇంటర్నల్ కాబట్టి మాట్లాడుకోవాలి, అది కూడా మాట్లాడుకోవాలి. సో అది చెప్పాలి మనం, అంటే మిస్టేక్స్ ప్లస్లు మైనస్లు కూడా డిస్కషన్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మల్లన్న గారు కావచ్చు, మన రవీంద్ర గారు కావచ్చు, వీళ్ళ యొక్క మెంటాలిటీ బీసీ సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అనేది మీరు మీ పెద్దలుగా మీరు చెప్తే బాగుంటుంది అనేది
ఎందుకంటే వాళ్ళు దోపిడీ కులాలు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా నైట్ ఫోన్లు మాట్లాడుకోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి పనులు చేయటం. ఇక్కడ ఖమ్మంలో కూడా దంతలో పిఆర్టీ ద్వారా ఆ, అదే. బీసీ వాళ్ళతో అది బీసీ వాళ్ళతో గెలిచి బీసీని చేయకపోతే అది మీకు సింపుల్ ఉదాహరణ. అందుకని ఏ మండలాలు అంటే సార్ ముందుకే మనం మాట్లాడుకుంటే బాగుంటది కదా. కృష్ణారావు గారు. సార్ నేను చిన్న వివరణ ఇస్తాను. యాజ్ ఎక్కడ టీచర్స్ రాలేదు దయచేసి